జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల నుంచి ఒక పాట అయితే బలంగా పాడుతున్నాడు. నేను ఆ పాఠశాలలను బాగు చేశాను, విద్యా వ్యవస్థను బాగు చేశాను, నాడు నేడు పనులు చేశాను, అమ్మఒడి ఇచ్చాను, విద్యా కానుక ఇచ్చాను, ఇలాగ ఏయో రకరకాలు చెప్తున్నాడు. దీనివల్ల విద్యార్థుల స్ట్రెంత్ అయితే బాగా పెరిగిందని చెప్పి మొదటి నుంచి చెప్తున్నమాట. అయితే ఇందులో వాస్తవం ఉందా అంటే అంతా కూడా పచ్చి అబద్ధాలే. పైగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే లెక్కలు బయటపడతాయని ఏకంగా వాటి ఆన్లైన్లో కూడా ఆ రికార్డులు మొత్తం కూడా తీసేసిన పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల లెక్క పైన మొదటి నుంచి కూడా ఒక దొంగాట ఆడుతున్నాడు. అయితే అధికారిక లెక్కల ప్రకారం 2021-22లో 44,29,569 మంది విద్యార్థులు, అంటే దాదాపుగా 44.5 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు. సో ఓకే, బాగుంది, మంచిదే. అయితే గతంలో టీడీపీ హయాంలో ఎంతమంది ఉన్నారయ్యా అంటే 2019-20 నాటికి సుమారు 40 లక్షల మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే 4 లక్షల మంది పెరిగారు విద్యార్థులు, అది మా వల్లనని చెప్పాడు. సరే, బాగుంది. ఆ తర్వాత ఏమైంది? అక్కడి నుంచి 2021 నుంచి క్రమంగా విద్యార్థుల సంఖ్య దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షలు, అంటే ఏడాదికి 2 లక్షలు సుమారు తగ్గుకుంటూ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందో దాని లెక్కలు బయటపడకూడదని ఏం చేశాడు, 2021 నుంచి వీటిని ఆన్లైన్లో పెట్టడం కూడా మానేశాడు. ఏదైతే ఆ విద్యాశాఖకు సంబంధించిన వెబ్సైట్ ఉందో, వాస్తవానికి గతం నుంచి కూడా విద్యాశాఖ వెబ్సైట్లో విద్యార్థుల వివరాలన్నీ ఆన్లైన్లో ఉండేవి. సో ఈ మొత్తం ఓవరాల్ ఎంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, సంవత్సరం బయటికి వెళ్ళారు, ఎంతమంది కొత్త వారు వచ్చారనే వివరాలు క్లియర్గా ఉండేవి. ఇది మీరు నేను ఎవరైనా చూడొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2021 నుంచి ఎప్పుడైతే 44 లక్షల నుంచి విద్యార్థుల సంఖ్య తగ్గడం, అప్పుడు బండారం బయటపడుతుంది. ప్రతిపక్షాలు దీన్ని ఆధారంగా చేసుకుని ఆరోపణలు చేస్తాయనే ఉద్దేశంతో 2021 నుంచి విద్యా వెబ్సైట్లో, ఏదైతే విద్యాశాఖ వెబ్సైట్లో ఈ వివరాలు కూడా వేయటం మానేశాడు. ఇప్పుడు లేటెస్ట్గా 2023-24లో జగన్మోహన్ రెడ్డి విద్యా కానుకకు సంబంధించిన వివరాలతో అసలు భాగవతం బయటపడింది. ఎంతమంది ఉన్నారంటే 35,69,506 మంది, అంటే దాదాపుగా 36 లక్షలు అనుకోండి. అంటే 44.5 లక్షల నుంచి విద్యార్థులు 36 లక్షలకు పడిపోయారంటే దాదాపుగా 8 నుంచి 8.5 లక్షల మంది విద్యార్థులు ఎలా తగ్గారు? 2021లో 44.5 లక్షల మంది నుంచి 2023-24 నాటికి 36 లక్షలకి ఎలా తగ్గారు? అంటే ఇదొక 4 లక్షలు, అదొక 4.5 లక్షలు, దాదాపుగా 8 నుంచి 8.5 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఎందుకు తగ్గారంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో ఈ పాఠశాలను మొత్తాన్ని కూడా విలీనం పేరుతో మొత్తం క్లమ్జీ చేశాడో, ఎక్కడైతే క్షేత్రస్థాయిలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆ పాఠశాలలో దూరం అయిపోయి విద్యార్థులు చేరడానికి ఇబ్బందమైందో, అప్పటి నుంచి కూడా ఈ తగ్గుదల అనేది మొదలయ్యింది. అయితే జగన్మోహన్ రెడ్డి బయటపడకూడదని చెప్పి లెక్కలు కూడా తగ్గించేసే ప్రయత్నం చేశాడు. సో విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట, భారీగా పిల్లల సంఖ్య పడిపోయినా ఎన్నాళ్ళు బయట పెట్టని సర్కారు, విద్యా కానుక లెక్కలతో ఇప్పుడు బయటపడిన భాగోతం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ అంటే ఎన్నికల ముందు ఇవన్నీ బయటకు వస్తే వాళ్ళకి డ్యామేజ్ అని తెలిసే విద్యాశాఖ వెబ్సైట్ నుంచి లెక్క తీసేశారు. ఎందుకంటే 44 లక్షల నుంచి 35 లక్షల మందికి విద్యార్థులు ఎందుకు పడిపోయారని అడుగుతారు. సో పడిపోవడం అంటే విద్యార్థులు డ్రాప్ అవుట్లు కాదు. ఎక్కడికి వెళ్ళారు? ఈ సంఖ్య ఎక్కడ పెరిగిందంటే ప్రైవేట్ పాఠశాలలో పెరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గి ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. దానికి అనేక రీజన్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నాడు నేడు రంగులే ఎంత డమబుషు, ఒకవేళ ఎక్కడైనా రంగులేసి కింద టైల్స్ వేసి ఉండొచ్చు. బట్ విద్యార్థి చెట్టు కింద కూర్చొని చదివినా చదువుతాడు. మనం కాదని మనం ఒకప్పుడు చెట్టు కింద కూర్చొని చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగని ఇప్పుడు చెట్టు కింద కూర్చోమని మనం అట్లా సౌకర్యాలు కల్పించాలా. కాకపోతే అన్నిటికీ మించి విద్య చెప్పేవాడు ఉండాలి. విద్య చెప్పేవాడు ఉంటే ఎక్కడ కూర్చునైనా నేర్చుకోవచ్చు. సో విద్య చెప్పేవాడు ఉండాలి. కానీ ఉపాధ్యాయ పోస్టులు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ పోస్టు ఒక్కటంటే ఒక్కటి భర్తీ చేయలేదు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానివ్వండి, ఒక్క డిఎస్సి కూడా తీయకుండానే దిగిపోతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి, ఒక్క డిఎస్సి కూడా తీయని ముఖ్యమంత్రి. ఎందుకు దిగిపోతున్నాడంటే అది ఒక కారణమే. డిఎస్సినే కాదు, ఒక ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేయలేదు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా భర్తీ చేయలేదు, ఏ ఉద్యోగం కూడా జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయలేదు. బహుశా
దేశంలోనే ఇలా ఏపీపీఎస్సీ ద్వారా కానీ డిఎస్సి ద్వారా కానీ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి దేశ చరిత్రలో అయితే ఉండడు. ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా లేరు. 2014 నుంచి 19 వరకు మనం ఒకసారి తీసుకోండి, 2 గ్రూప్ 1లు 2 గ్రూప్ 2లతో పాటు ఒక గ్రూప్ 3 తీశారు, ఒక గ్రూప్ 4 తీశారు, అలాగే 2 డిఎస్సీలు తీశారు, 2 పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లు తీశారు. దానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో దాదాపు 250 ఇంజనీర్ పోస్టులు ఉన్నారు, పోలవరం కోసం తీశారు. ఇది కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోస్టులు తీశారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టులు తీశారు. ఒకటి కాదు 2 కాదు. అప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అన్ని కళకళకళలాడుతుండేవి. ఈ 5 ఏళ్లలో జగన్ వచ్చిన మొదటి ఏడాది మాత్రం ఏమైనా పోస్టులు ఇస్తాడేమోనని చెప్పి ఒక ఏడాది మాత్రం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జనం ఉన్నారు తప్ప స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కరు కూడా ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకి వెళ్ళవన్నీ మూతపడిపోయింది. సో పరిస్థితి అది. సో అంటే విద్యాశాఖకు వెంటనే గవర్నమెంట్ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య తగ్గింది, ప్రైవేట్ పాఠశాలకు పెరిగిందంటే సౌకర్యాలలేమి. జగన్ చెబుతున్నట్టు ఏదో అమ్మఒడి 15,000 ఇచ్చినంత మాత్రాన పిల్లల భవిష్యత్తుని ఎవరు కూడా నాశనం చేయరు. సరైన విద్యను అందించే ఉపాధ్యాయులు అక్కడ లేనప్పుడు, పాఠశాలలో అందుబాటులో లేనప్పుడు ఏ తల్లిదండ్రులు మాత్రం ప్రైవేట్ పాఠశాలకు పంపాలని కోరుకోరు. సో కాబట్టి విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి బాగు చేయాల, దివాళా తీయించాడు. లేదు బాగు చేసేవాడు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా. 2021-22లో 44.5 లక్షల మంది ఉన్నటువంటి విద్యార్థులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విద్యా కానుక ఆధారంగా చెప్పినటువంటి లెక్కలు 35,69,000 మంది, 36 లక్షల మంది. మరి దాదాపు 8.5 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారు? ఎందుకు ప్రైవేటు పాఠశాలలో ప్రవేశాలు పెరిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి విద్యా కానుకకు గానో లేకపోతే ఏదో అమ్మఒడి కాసిపడో విద్యార్థులు రావటం లేదు. అన్నిటికీ మించి సౌకర్యాల లేమి వల్ల విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. టీడీపీ హయాంతో పోల్చుకున్న టీడీపీ హయాంలో 40 లక్షలు ఉన్నారు, ఒప్పుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి దాదాపుగా 39,30,000 మంది ఉన్నారు, అంటే దాదాపు నియర్లీ 40 లక్షలు అనుకోండి. కానీ ఈరోజు పోనీ ఆ 40 లక్షలు కూడా జగన్మోహన్ రెడ్డి నిలబెట్ల, 36 లక్షలకు పడిపోయాడు, 36 లక్షలకి 35.5 లక్షలకు పడిపోయాడు. పోనీ అలా చూసుకున్నా కానీ టీడీపీ హయాంతో చూసుకున్నా కానీ దాదాపుగా ఒక 4.5 నుంచి 5 లక్షల మంది విద్యార్థులు తగ్గింది. ఓవరాల్గా 2021తో కానీ లెక్కలతో కానీ మనం చూసుకుంటే 8.5 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఎందుకు తగ్గారు? గతంలో బొత్స సత్యనారాయణ కూడా ఉన్నాడు, ఆ విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న మాట వాస్తవమేనని చెప్పి బొత్స సత్యనారాయణ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఒప్పుకున్నాడు. దానికి చాలా కారణాలు ఉంటాయి, మనం ఏం చేస్తాం, బలవంతం చేస్తామని చెప్పి మళ్ళీ రివర్స్ కౌంటర్ వేశాడు. అంటే పెరిగితేనేమో మా గొప్ప అని చెప్పుకుంటారు, 40 లక్షల నుంచి 44 లక్షలకి వెళ్తే మా అమ్మఒడి, నాడు నేడు, జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పెరిగిందన్నారు. ఎందుకు తగ్గారయ్యా అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి, మేమేం చెప్తామంటున్నారు. అంటే వైసీపీకి 2 నాలుకల ధోరణి అనేది అందరికీ తెలిసిన విషయమే. మొత్తంగా విద్యా కానుకలో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి 2021 నుంచి ఈ లెక్కలు మొత్తం కూడా తొక్కి పెట్టడం వల్ల ఇప్పటి వరకు ఈ విషయం బయటకు రాలేదు. ఎన్నికలకు ముందు ఈ విషయం బయటకు వస్తే అది డ్యామేజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అయితే దీన్ని తొక్కిపట్టే ప్రయత్నంలో భాగంగా వెబ్సైట్ నుంచి జీవోలే వెబ్సైట్లో పెట్టలేదు, హైకోర్టు ఆదేశిస్తేనే పెట్టని వ్యక్తి విద్యార్థుల లెక్కలు మాత్రం తగ్గితే పెడతాడు. అదే పెరిగితే పెట్టుకుందుడు, కానీ తగ్గటం వల్ల ఏమవుద్ది, జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అవుద్ది. ప్రతిసారి సాగదీస్తాడు కదా విద్యార్థులు, మేనమామను నేను మేనమామను, ఏం మేనమామను, 8 లక్షల మంది ఎందుకు తగ్గారో చెప్పు. నువ్వు నిజంగా మేలు చేసిన మేనమామం అయితే 8 లక్షల మంది విద్యార్థులు నీకు దండం పెట్టి ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు వెళ్ళిపోయారు? ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు మాకు వద్దని చెప్పి ఎందుకు దూరం అయ్యారు? అంటే జగన్మోహన్ రెడ్డి విధి విధానాల వల్ల పాఠశాలలు విధ్వంసం చెందాయి, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారనేది జగమెరిగిన సత్యం. మధ్యాహ్న భోజనం కూడా అత్యంత అధ్వానంగా ఉండి కొన్ని పాఠశాలలో 90% మంది బాక్సులు ఇళ్లకాడి నుంచి తెచ్చుకుంటున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో విద్యా వ్యవస్థ ఆ స్థాయిలో భ్రష్టు పట్టింది కాబట్టే ఈరోజు విద్యార్థులందరూ కూడా ప్రైవేటు పాఠశాలకు క్యూ కట్టారు.